ఏదైతే ఇప్పుడైతే బీసీ రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఆ చలో ఢిల్లీ ప్రోగ్రాంకు పెట్టుకుంది 4, 5, 6 తారీఖు ఖచ్చితంగా అక్కడ నిరవర దీక్ష చేస్తాము, ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రపతిని కలుస్తాం, ఇదే విధంగా బీసీ రిజర్వేషన్లపైన ఒక ఆల్టర్నేటివ్ కూడా తీసుకొస్తాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రితో పాటు ఆ ఎమ్మెల్సీలు అందరూ కూడా రావాలని కూడా ఈ నిన్నటి సమాలోచనల ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కు కేసీఆర్ కలవడానికి కేటీఆర్, హరీష్ రావు కూడా వెళ్ళారు. ఎందుకంటే గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా మనం బీసీలకు చట్టసభలలో 42% ఇవ్వాలని మనం చెప్పలేదు కాబట్టి ఇది ఈ నేపథ్యంలోనే సంచరించుకుంది. అదేవిధంగా కూడా ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్లకు సంబంధించి బైపోల్ ఎలక్షన్లకు సంబంధించి ఈ నేపథ్యంలోనే దీనికి కూడా చర్చించినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు బీసీల నినాదం ఎత్తుకుంటే ఇప్పుడు తెలంగాణలో మాత్రం బీసీ 42% రిజర్వేషన్కి సంబంధించిన నినాదమే జరుగుతుంది. ఎలా చూడొచ్చు? ఏ పార్టీకి ఆ పార్టీ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక కావచ్చు, వాటి మీద వ్యూహాలను ఖరారు చేసుకోవడం ప్రతి పార్టీ చేసేటువంటి వ్యవహారమే. దానిలో ప్రధానంగా 3 పార్టీలు లేదా మజ్లిస్ కూడా పోటీ చేసేట్లయితే 4 పార్టీలు పోటీ చేసేటువంటి అవకాశం ఉందనేది ఇప్పటి వరకు వెలువడినటువంటి వార్తలు, అభిప్రాయాలు. బహుశా దానికంటే ముందే స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపల పూర్తి కావాల్సి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులు కావచ్చు లేదా ఆర్డినెన్స్ కావచ్చు, వాటికి సంబంధించి గవర్నర్ దగ్గర నుంచి కానీ లేదా కేంద్ర రాష్ట్రపతి దగ్గర నుంచి కానీ ఎలాంటి అనుకూల లేదా ప్రతికూలమైనటువంటి స్పందనలు కానీ లేదా ఆమోద తిరస్కరణలు కూడా రానటువంటి నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా తమ వ్యూహాలను చర్చించుకుంటా ఉంది. దానిలో భాగంగానే చలో ఢిల్లీ పేరుతోటి 3 రోజుల పాటు కాంగ్రెస్ తన కార్యరంగాన్ని లేదా వ్యూహ రంగాన్ని ఢిల్లీకి దానికి బహుశా దానికి అనుగుణంగానే కవిత గారు కూడా అదే తేదీల్లో తాను కూడా నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడం అనేది బహుశా ఆమె కాంగ్రెస్ తోటి అంటే అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఆమె ఆ తేదీల్లో అదే నిర్ణయాన్ని ఆయన ప్రకటించినటువంటి తీరు చూస్తే బహుశా ఆమె వాటితోటి కలవడానికి సిద్ధపడుతున్నట్టుగా కనిపిస్తాం. అంటే బీఆర్ఎస్ కి 2 సమస్యలు. కవిత గారి వ్యవహార శైలిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఆమెను వదిలించుకోవాలా, లేకపోయేట్లయితే ఆమెను బుజ్జగించి తమ ఫోల్డ్లోనే ఉంచుకునేందుకు చూడాలా అనేటువంటిది ఒక సమస్య. రెండవది స్థానిక సంస్థలను ఎట్లా ఎదుర్కోవాలనేటువంటిది మరొక ప్రధానమైనటువంటి సమస్య. అయితే ఇక్కడ కవిత గారు ఏ మేరకు ప్రభావం చూపుతారు ఏమిటి అనేటువంటి దాన్ని పక్కన పెట్టేట్లయితే మీడియాలో ఆమె చర్యలు ఒక ప్రధానమైనటువంటి చర్చగా మారుతాయి. అది బీఆర్ఎస్ నాయకత్వానికి తలనొప్పి కలిగించేటువంటి వ్యవహారం. మన తెలుగులో లేదా మొత్తంగా దేశంలో ఒక సామెత ఉంది, శివలింగం మీద ఉన్నటువంటి తేలు దాన్ని చెప్పుతో కొట్టలేము, చేత్తో తీయలేము. అదేవిధంగా ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్కి అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఆమెను పూర్తిగా వదిలించుకోవడానికి వాళ్ళు ధైర్యం చేయట్లేదు. అలాగని చెప్పేసి ఆమెను అకామిడేట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక బీజేపీ పరిస్థితికి చూస్తే అది మరి కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి లేదా రాష్ట్ర గవర్నరు లేదా కేంద్రానికి దాన్ని రిఫర్ చేసినటువంటి తీరుతోటి ఎందుకు ఆమోదించలేదు అనేటువంటిది ఓటర్లకి అది సంజాయిషి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సభ్యులు కూడా అసెంబ్లీలో దాన్ని సంపూర్ణంగా ఆమోదించారనేది కూడా మనం గమనించాలి. అందుకని ఆ ఇరకాటంలో బీజేపీ ఉన్నది. ఈ రెండింటిని ఆసరాగా చేసుకొని మేము ఇంత చేస్తే కేంద్రం లేదా బీజేపీ సహకరించలేదు అనేటువంటి ఒక ప్రచార ఆయుధంతో కాంగ్రెస్ ముందుకు పోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పటి వరకు అందినటువంటి సూచనలు లేదా జరుగుతున్న పరిణామాలను బట్టి చూసినట్లయితే
42% అనేటువంటిది అఫీషియల్గా ఇచ్చేందుకు అవకాశం లేదు. ఉన్నటువంటి ఇప్పటి వరకు ఏదైతే ఉన్నదో ఆ మేరకు అఫీషియల్గా రిజర్వేషన్స్ ఇచ్చి మిగిలినటువంటి స్థానాన్ని పార్టీ పరంగా భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంది. మిగిలినటువంటి పార్టీలు కూడా అటువంటి సూచనలు ఇచ్చాయి కనుక అందరూ కూడా 42% లేదా అంతకు మించి 1.6% ఎక్కడైనా ఇస్తే ఎక్కువ ఇవ్వచ్చు. ఈ పద్ధతిని ఇప్పటి వరకు అనుసరిస్తున్నటువంటి పార్టీలు వాటి యొక్క వైఖరి తెలియజేస్తూ ఉంది. అందువలన నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడున్నటువంటి ఏదైతే స్టేటస్ కో రిజర్వేషన్ శాతాలు ఏవైతే ఉన్నాయో ఆ మేరకే ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే హైకోర్టు మళ్ళా గడువును పొడిగించేటువంటి అవకాశాలు ఇంతవరకు అయితే లేవు. పొడిగించమని రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరలేదు కనుక స్టాండ్ తీసుకుని అది ఉంటుందనేది నా అభిప్రాయం.